వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది. ఈ మాట అనేది చాలా వరకు వింటా ఉంటారు కదా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్స్రే చూసేయడము, లేకుంటే స్కాన్ చేయడము, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది, ఆపరేషన్ వరకు వెళ్ళాలి అంటుంటారు. సో మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినా సరే, అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా సరే, అసలు ఆపరేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. అదేవిధంగా ఈ సమస్యతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియో చూసి సార్ని కాంటాక్ట్ అయ్యారు అని అంటే కన్సల్టేషన్ ఫీజు లేకుండానే, అంటే ఫ్రీగానే అసలు వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేసే విధంగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నిజంగా మోకాళ్ళలో అసలు గుజ్జు ఎందుకు అరిగిపోతా ఉంది? ఎందుకంటే ఏదో ఏజ్డ్ పర్సన్స్ అంటే అవును, వాళ్ళ వయసు రీత్యా అరిగిపోయింది అనుకోవచ్చు. చిన్న ఏజ్లో కూడా మనం చూస్తూ ఉంటాం, 25-30 ఏళ్ళకే వాళ్ళు సర్జరీకి వెళ్తూ ఉంటారు. అసలు అది సర్జరీ అనేది వాళ్ళకి సజెస్టబుల్లా కాదా? లేదు అని అంటే మెడిసిన్స్తో వాళ్ళలో మళ్ళీ ఈ గుజ్జును రీజనరేట్ చేయొచ్చా? మీకోటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. 21 వరకు మన బాడీ గ్రో అవుతుంది. ఏమవుతుంది? గ్రో అవుతుంది. ఓకే. 21 తర్వాత మనం యంగే ఉంటాం, కానీ మన బాడీలో చావు అనేది స్టార్ట్ అవుతుంది 21 తర్వాతే. ఓ 21 నుంచి మనం సస్తూ 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 65 ఏళ్ళు వరకు ఓకే సస్తారు. కొందరు 80కి సస్తారు. అప్పుడు ఏమనుకుంటా, అరే పోయిండు పాపం అని. మొత్తానికి 100 కానీ నుంచి మన పోవుడు 21 ఏండ్లకే స్టార్ట్ అయింది. 100 నుంచి 65కి పడిపోయింది ఆయుష్. 21కే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకోటి మీరు ఆలోచించండి, 35 ఇయర్స్ మనకు అయినాయి అంటే మన సగం జీవితం అయిపోయింది. మనకు మైండ్లో ఏముంటుంది, అరే 100 ఏళ్ళు బతుకుతాం అనేసి ఉంటుంది. అవునా కాదా? సగం జీవితం అయిపోయింది. అది కూడా ఎవరు ఆలోచించాడు? అయితే ఏంటంటే డీజనరేషన్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 స్టార్ట్ అవుతుంది మన బాడీలో. ఓకే. దాని అర్థం ఏంటంటే ఏ ఆర్గన్ అన్నా, ఏ పార్ట్ అన్నా అది డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ పూర్తిగా తగ్గుతుంది, ఏ గ్రేడ్లో ఉన్నా తగ్గుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పూర్తిగా తగ్గుతుంది. దాని అర్థం ఏంది చెప్పుడు అంటే, 40 ఏండ్ల పేషెంట్ ఉన్నాడు, 40 ఏండ్లకు మోకాలు ఎట్లా ఉండాలి అట్లా హోమియోపతి మందులతోటి అవుతుంది. ఓకే. 70 ఇయర్స్ పేషెంట్కి వచ్చినప్పటికీ ఆ సంపుడు బాడీ ఏదైతే నడుస్తుంది 21 ఇయర్స్ నుంచి పని, దానివల్ల ఏదో ఆర్థరైటిస్ ఎవరినన్నా కనిపిస్తుంది. స్టాటిస్టికల్ డేటా 100 మందిది 70 ఏండ్లకు మీరు చూసుకుంటే అది 70 ఏండ్ల ఎవరికైతే మోకాలు నొప్పులు లేవు వాళ్ళ మోకాలది యావరేజ్ ఎట్లా ఉంది, అట్లా మోకాలు మీది తయారైతే చాలు కదా మీకు. పసుకతం అట్లా అవుతుంది. మళ్ళీ అట్లా అవ్వడం వల్లనే కదా పేషెంట్లకు తగ్గుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి మీకు చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఏమడుగుతారు, అరే గ్యారంటీగా తగ్గుతుందా? గ్యారంటీగా మనం ఎట్లా చెప్తాం? అదే ఇప్పుడు మన దేశంలో అన్నిటికన్నా పెద్ద కోర్టే ఆర్డర్ ఇచ్చింది, డాక్టర్ల పని ట్రీట్మెంట్ ఇచ్చుడు వరకే. ఓకే. ఓకే. దానికన్నా తర్వాత మనం అది ఏ వైద్య విధానమైన, అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, ఏదైనా భయ్. ఇప్పుడు చూడండి, మీరు బండి కొన్నారు, ఆ బండికే గ్యారంటీ ఉండదు. ఓకే. ఆ బండికి అందుకే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా. ఇప్పుడు బండి కొన్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎందుకు కొంటున్నారు? మీ బండి ఖరాబ్ అయితే దానికి గ్యారంటీ లేదు, లేకపోతే రీప్లేస్మెంట్ ఏదో చేస్తాడు కంపెనీ వాడు. కానీ ఏంది అవుతుంది ఏదో, అందుకే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? మీ బాడీ మీరు చక్కగా పెట్టుకోవాలంటే మీ హెల్త్ గురించి మీరు యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి. యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ చేసినామంటే మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు మీ బాడీ. అయితే అట్లా చేయడం వల్ల మనకు ఎక్కువ డ్యామేజ్ ఉండదు. వెయిట్ ఎక్కువ ఉంది, పరేషానీలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళా దాని తర్వాత గర్భసంచి లేదు, షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? వస్తాయి మోకాలు నొప్పులు. వెయిట్ పెరుగుడు వల్ల ఎక్కువ బరువు పడుతుంది. ఏం లేవు, కానీ మోకాలు నొప్పులు రావడానికి నేను చెప్పినట్టు గర్భసంచి తీసేయడం వల్ల దానివల్ల కూడా వస్తుంది. దానికి ఇంటర్లింక్ ఏంటి సార్? ఇంటర్లింక్ ఏంటంటే, ఇప్పుడు సంబల్పూర్ అనేసి ఒక ఊరుంది, మీరు కూడా వినలేదు కదా పేరు? సంబల్పూర్ అంటే మన ఒరిస్సా ఆంధ్ర బార్డర్ లో ఉంటది. మన శ్రీకాకుళం నుంచి పలాస దాటి పోతే సంబల్పూర్ వస్తుంది. అయితే అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక టైంలో ఎట్లుండే అంటే ఆడ ఈ ఒరిస్సాలో కూడా తెలుగు మీడియం స్కూల్ నడుస్తుండే, అంతా తెలుగు వాళ్ళు ఉంటారు. ఏంది అంటే అక్కడ ఒక పేషెంట్ మనకు ఫోన్ చేసిండు, నాకు మీ అడ్రస్, మీది ఒక ఆర్టికల్ వచ్చింది, ఇది 4-5 ఇయర్స్ బ్యాక్ మ్యాటర్ ఇది. ఓకే ఓకే. ఆ టైంలో అంతా యూట్యూబ్ ఏం ఫేమస్ లేకుండే, మనం
రాసి ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం, ఆన్లైన్ ఇంటర్నెట్ లో మేము పోస్ట్ చేయడం వల్ల చదివిండ్రు ఇట్లా ఎట్లా తగ్గుతుంది అని. ఖచ్చితంగా తగ్గుతుంది అంటే నేను ఫ్లైట్ తీసుకొని వస్తాను అనేసి అన్నారు. ఓకే ఓకే. అయితే ఖచ్చితంగా తగ్గుతుందని మేము చెప్పాం మేడం, కానీ మీరు ఫ్లైట్ తీసుకొని రావచ్చు, మన ప్రయత్నం మనం చేద్దాం అనేసి అన్నాం. వచ్చిండ్రు, నాకు గర్భసంచి పోయింది. దాని తర్వాత నాకు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఏమవుతుందంటే గర్భసంచి తీసినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా బాడీలో. ఎస్ట్రోజన్ అనేసి ఒక హార్మోన్ ఉంటుంది, అది డిస్టర్బ్ అవ్వడం వల్ల బాడీకి ఇప్పుడు ఎస్ట్రోజన్ లేకపోతే ఆటోమేటికలీ ఆస్టియోఆర్థరైటిస్ కొందరిలో స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. నడుము పాడవడం, మోకాలు పాడవడం స్టార్ట్ అవుతుంది. ఈ పేషెంట్ కి కూడా అట్లా అయింది. ఓకే. అయితే మనము అన్ని చెప్పిండ్రు. అయితే ఏమన్నారంటే నాకు బాధ ఉంటుంది. ఏమనేసి బాధ, నాది ఇట్లా అవుతుంది అని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఇప్పుడు మనం యంగ్ ఉన్నాం భయ్, మనం అనుకుంటామా మనకు మోకాలు నొప్పులు వస్తాయి అనేసి? లేదు లేదు, అనుకోం కదా. ఏ మనిషి జవాన్ ఉన్నప్పుడు అనుకోడు, వచ్చినప్పుడు అరే నాకెట్లా వచ్చింది అనేసి అనుకోడు. నేను ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, నాకు వచ్చింది అనేసి అంటున్నారు. నాకు ఏం చెడ్డ అలవాట్లు లేవు, చాయ్ ఎక్కువ తీసుకోను, కాఫీ ఎక్కువ తీసుకోను, స్వీట్లు ఎక్కువ తినను, టైం టు టైం తింటాను, టైంకి పడుకుంటాను. పిల్లలు ఎంతమంది అనేసి అడిగిన. ఓకే. 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకోడు ఉండే, వాడు చచ్చిపోయిన తర్వాత నాకు గర్భసంచిలో ప్రాబ్లం వచ్చింది. ఓకే ఓకే. అంటే స్ట్రెస్ చూడండి ఎట్లా పనిచేస్తుంది. వాడు చచ్చిపోయిన తర్వాత నాకు గర్భసంచిలో ప్రాబ్లం వచ్చింది, అందుకే అది తీపిచ్చేసినాం. తీపిచ్చేసినాక ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో స్ట్రెస్ వల్ల కూడా ఇట్లా అవుతుంది. మనం ఏమనుకోవడం బీపీ వల్ల అయింది, షుగర్ వల్ల అయింది, బరువు వల్ల అయింది. వాళ్ళకి మీరు మామూలుగా టెస్ట్ చేసినప్పుడు ఈ ఎక్స్రే కావచ్చు, స్కానింగ్ లో కావచ్చు, కార్టిలేజ్ వరకు అరిగిపోయిందండి? ఎంతవరకు అరిగిపోయినది? అది గ్రేడ్ 3 ఉండే, ఇది గ్రేడ్ 3 లో ఉన్నది. గ్రేడ్ 3 గ్రేడ్ 4 మధ్యలో ఉండే. అయితే ఈ పేషెంట్ కి 1.5 year వాడుడు వల్ల మొత్తం తగ్గింది. తనకి 1.5 year లో ఈ రోజు వరకు పెయినే లేదు ఆ పేషెంట్. ఓకే ఓకే. వాళ్ళ చుట్టాలు గిట్టాలు చాలా మంది తీసుకుంటారు మన దగ్గర మందు. ఒకసారి మనకి తగ్గింది అని అంటే ఖచ్చితంగా రెఫరల్స్ వెళ్తూనే ఉంటాయి, అది ఎక్కడైనా ఎంత దూరం ఉన్నా కూడా. సో ఫ్లైట్ పట్టుకొని మరి వచ్చారంటే చాలా వరకు వాళ్ళు బాగా నమ్మకంతో ఉన్నారని. ఏంటి సార్ హోమ్ రెమెడీ ఏంటి దీనికి సంబంధించి? హోమ్ రెమెడీ నేను మీకు చెప్తాను. ఓకే. కానీ ఒకటి ఏంటి అంటే మీరు హైలైట్ కూడా చేయండి దీన్ని, ఎందుకంటే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. ఒక చెట్టు ఉంది, పారిజాత చెట్టు. అవును. ఇది వైకుంఠంలో కూడా ఉంటది, స్వర్గలోకంలో కూడా ఉంటది. అంటే దేవుడికి దగ్గరుంది అంటే దాంట్లో ఎన్ని దైవ శక్తులు ఉంటాయి మీరు ఆలోచన. దీనిది రసం ఎప్పుడు తీయాలి, కషాయం లాగా చేసుకోవాలి దీన్ని. ఓకే. కషాయం లాగా చేసుకొని మీరు ఇది ఫిల్టర్ చేయాలి. అంటే పారిజాతం ఆకులా లేదంటే పువ్వా? ఆకుని కషాయం చేసుకోండి, బాయిల్ చేయండి బాగా, దీన్ని ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసేసినాక ఒక మగ్ వచ్చింది అనుకోండి, దీంట్లో 4 గోళీలు రూటా RUTA రూటా 0/9 పొటెన్సీ 4 గోళీలు వేసుకోండి. ఓకే. కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది కదా. హోమియోపతి గోళీలు చిన్న చిన్న చక్కెర గోళీలు ఉంటాయి, కలుపుకోండి. డైలీ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి తాగండి. 3 పూటలు తాగండి. 3 పూటలు తాగితే మీకు జర బెటర్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి, ఇంతకుముందు వీడియోలో మనం రాసినాము ఓన్లీ పారిజాత ఆకులది జ్యూస్ తీసి తాగితే కూడా కషాయం నుంచి మనకు మంచిగా అనిపిస్తుంది. అయితే కొందరు మనకు అన్నారు, కామెంట్లు చేసిండ్రు, ఏంది తగ్గుతుంది, చాలా మంది మస్తు తగ్గింది, చాలా థ్యాంక్ యూ అది అని రాసిండ్రు. కానీ కొందరు ఏం రాసిండ్రు, అరే మాకు తగ్గుతలేదు అని. అయితే అదే పారిజాత జ్యూస్ లో ఇప్పుడు మీరు రూటా కూడా కలుపుకోండి. అంటే కొంచెం సివియర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రూటా కూడా కలుపుకోండి. అయినా తగ్గకపోతే మనం ఉన్నాం కదా తగ్గియడానికి. అయితే మన దగ్గర 15 దేశాల నుంచి ఓన్లీ మోకాలు నొప్పికి సంబంధించి వస్తారు. అంటే 15 దేశాలు అంటే ఓన్లీ ఇండియన్స్ అని కాదు, వేరే వాళ్ళు కూడా కన్సల్ట్ అవుతారు. హోమియోపతి అంటే ఇది చాలా వరకు కూడా ఇంటర్నేషనల్ మెడిసిన్ సార్ ఇది. సో అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అరే కింగ్ వాడతారు, ఇప్పుడు UK కింగ్ ఉన్నాడు కదా చార్ల్స్, ఆయన హోమియోపతి వాడతారు. వాళ్ళ అమ్మ క్వీన్ ఎలిజబెత్, ఆమె హోమియోపతి వాడుతుండే. వాళ్ళ అత్త క్వీన్ విక్టోరియా, ఆమె కూడా హోమియోపతి వాడుతుండే. అయితే హోమియోపతి అంత ఫేమస్, హై క్లాస్ సొసైటీ వాళ్ళు ఎక్కువ వాడతారు యూరోప్ లో హోమియోపతి మెడిసిన్లు. జర్మనీలో ఇన్వెంట్ అయింది ఇది.
ఏది జర్మనీలో వచ్చినా అది టాప్ ఉంటుంది. ఇప్పుడు ఏది మంచి బండి అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకునే బండి బ్రాండ్ చెప్పండి మీరు. సార్ BMW. బిఎండబ్ల్యూ అన్నారు కదా మీరు, బిఎండబ్ల్యూ కూడా జర్మనీది. ఫోక్స్ వ్యాగన్ ఉంది కదా, అది కూడా జర్మనీది. అదే అట్లనే విధానంలో హోమియోపతి కూడా జర్మనీది. ఓకే, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాడేదే ఇది. కానీ అందరికీ అందుబాటులో ఉంది ఇప్పుడు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, జర ఎడ్యుకేటెడ్ క్లాస్ పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు వాడితే ఏమని అనుకుంటారు, అరే మస్తు డబ్బు పెట్టాలి దీనికి అనేసి అనుకుంటారు కదా. కానీ అందరూ వాడొచ్చు హోమియోపతి మెడిసిన్స్. ఓకే ఓకే, లైట్ పాకెట్ మీద లైట్ ఉంటుంది, అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్. ఇది మొత్తానికి ఏంటంటే ఈ మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు ఏదైనా ఈ వీడియో చూసి మీరు సార్ని కన్సల్ట్ అయితే కన్సల్టేషన్ ఫీ కూడా లేకుండానే మీకు ట్రీట్ చేసే విధంగా ఉంటుంది, డయాగ్నోస్ చేసి దీని ఫర్దర్ ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అయితే చెప్పే విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.